కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న సామెత ఇందులో నాలుక అన్నది ప్రధానంగా ఉంటుంది. ఓ అమాయకుడి గురించి చెప్తున్నప్పుడు వాడు నోట్లో నాలుక లేనివాడు అని చెప్తుంటారు. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుందని అనవసరంగా మాట్లాడే వారిని గురించి చెప్తారు. అయితే సమాజంలో అందరితో మంచిగా ఉంటూ సహాయపడే వాడిని తలలో నాలుకతో పోల్చుతుంటారు. ఇంకా చాలా సందర్భాలలో నాలుక గురించి ప్రస్తావన ఉంటుంది కదా. అయితే తల నుంచి పాదాల దాకా అన్ని ఇంద్రియాలకు దక్కినంత ప్రాధాన్యత నాలుకకు దక్కలేదు. నిజానికి మనం ఏం తినాలన్నా తినొద్దనుకున్నా దానిని పరీక్షించి చెప్పేది నాలుక. నాలుక ఒక్కసారి రిజెక్ట్ చేసిందంటే చాలు, మెతుకు గొంతులో దిగదు. అంతటి విలువైన స్థానం నాలుకకుంది. మరి మొన్న అమెరికాలోని టెక్సాస్ కు చెందిన బ్రిట్టనీ లకాయా తన 7.90 సెంటీమీటర్లు లేదా 3.11 అంగుళాల నాలుకతో ప్రపంచంలోని అతి వెడల్పైన నాలుక కలిగిన మహిళగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఆమె నాలుక దాదాపు క్రెడిట్ కార్డ్ అంత వెడల్పుగా ఉంటుందట. బయటకు కనిపించకుండా లోపలే ఎన్నో పనులు నిర్వహించే నాలుక మన ఆరోగ్యాన్ని కూడా బయట పెట్టే పనులు చేస్తుందట. నాలుకలో వచ్చే మార్పుల ఆధారంగా మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంటారట. మరి మన జీవన విధానంలో నాలుకపై పెద్దగా శ్రద్ధ పెట్టాం, కానీ ఏదైనా జబ్బు చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఆయన నోరు తెరిపించి నాలుకను పరిశీలించి చూస్తారు కదా. సో నాలుకను చూడటం ద్వారా కాలేయం వంటి అనేక వ్యాధుల లక్షణాలు వ్యక్తమవుతాయి. అందుకే వైద్యులు నాలుక రంగును బట్టి శరీర ఆరోగ్యం చెప్తుంటారు. మరి మనలో చాలా మంది పట్టించుకోకుండా వదిలేసే శరీర భాగం నాలుక. మనం కేవలం బ్రష్ చేసేటప్పుడు మాత్రమే నాలుకను క్లీన్ చేస్తాం. అయితే ఆ తర్వాత నాలుక రంగు ఏమైనా మారిందా, ఏమైనా సమస్యలు వచ్చాయా అని చూడం, అసలు పట్టించుకోం. కానీ శరీరంలోని ఇతర అవయవాల మాదిరిగానే నాలుక కూడా శరీరానికి వచ్చే ఎన్నో జబ్బులకు ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతుంది. నాలుక శుభ్రత మన ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది. నాలుకపై తెల్లగా ఏర్పడే పొర కనిపిస్తే దానిని సరైన పద్ధతిలో శుభ్రం చేయడం లేదని అర్థం. అంటే పరిశుభ్రతపై దృష్టి పెట్టారని నాలుక సూచిస్తుందన్నమాట. అందుకే ఇలా నాలుకపై తెల్లని పొర ఏర్పడింది అంటే నాలుకపై బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఉన్నాయని అర్థం. ఇది డీహైడ్రేషన్ సమస్య వల్ల కూడా ఏర్పడుతుంది. కాబట్టి నాలుక గరుకుగా స్ట్రాబెర్రీ పండ్లపై ఉండే ముళ్ళలా కనిపించడాన్ని స్ట్రాబెర్రీ టంగ్ అంటారు. ఇది బి విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. ఈ వ్యాధి రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. పిల్లలే ఈ వ్యాధి బారిన ఎక్కువగా పడుతుంటారట. మరి కొంతమంది నాలుక నల్లగా కనిపిస్తుంది. నాలుక ఇలా కనిపించిందంటే వారు స్మోకింగ్ చేస్తున్నట్టు గుర్తించాలి. అలాగే కాఫీ లేదా టీలను ఎక్కువగా తాగినా కూడా ఇలాగే అవుతుందట. అతిగా యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కూడా జరుగుతుంది. నాలుక కొద్దిగా నీలం లేదా ఊదా రంగులో కనిపిస్తే రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని తెలుసుకోవాలి. ఇది గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు సంబంధించిన వ్యాధులను కూడా ఈ రంగు సూచిస్తుంది అనమాట ఈ రంగు. సో అప్పుడప్పుడు అందరికీ నోరు పూత వస్తుంటుంది. నాలుక పూత ఒక రకమైన శీలింద్ర సంబంధమైన వ్యాధి. నోటిపూత కారణంగా నాలుక నోటి లోపలి బుగ్గలు, పెదవులు ఎర్రగా పూసినట్లు కనిపిస్తుంది. సో కారం తగిలితే మంట పుడుతుంది. నోటి వెంట లాలాజలం కూడా ఊరుతుంది. ఏమి తినాలన్నా నొప్పితో చాలా బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నాలుక పైన అంతా చిన్ని పుండ్లు కూడా వస్తాయి. దీనికి కారణం ముఖ్యంగా నోటి అపరిశుభ్రతే. అంతేకాకుండా ఒక్కోసారి శరీరంలో బి కాంప్లెక్స్ లేమి వలన, వైరస్ వలన, ఫంగస్, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్, కడుపులో పురుగులు, మెటాలిక్ పాయిజనింగ్, దీర్ఘకాలిక అనారోగ్యం, మానసిక ఒత్తిడి, అజీర్ణ వ్యాధి, దంతాల వ్యాధులు ఏదైనా మందులు తీసుకుంటే అవి వికటించినప్పుడు ఇలా నోరు పూస్తుంది. కనుక ఎంతైనా మన నోరును మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా. శరీరం లోపల కంటికి కనిపించిన ఇన్ని రకాల రుగ్మతలకు నాలుక ఓ స్కానర్ లా బయటపెడుతుంది. నాలుక పూర్తిగా మెత్తగా ఉండే ప్రత్యేక కండర నిర్మాణం కలిగి ఉంటుంది. ఇందులో ఎముక ఉండదు. కాబట్టి ఆహారాన్ని నమలడం, మింగడంలో నాలుక ఉపకరిస్తుంది. దీనివల్లే మనకు ఆ పదార్థం రుచి తెలుస్తుంది. కాబట్టి నాలుకను నోట్లో ఊరే లాలాజలం ఎప్పుడూ తడిగా ఉంచుతుంది. మనం మాట్లాడడానికి సహకరిస్తుందట. ఇది నోటి అడుభాగం నుంచి గొంతు వరకు వ్యాపించి శరీరంలో కలిసిపోయి ఉంటుందట. నాలుక పై భాగంలో ఉండే జిహ్వ బొగ్గలు పదార్థం రుచిని మెదడుకు పంపిస్తాయట. సో కాబట్టి నాలుక రుచిని ఎలా గుర్తిస్తుంది, రుచుల భిన్నత్వాన్ని ఎలా గ్రహిస్తుందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వెనుక భాగంలో వెడల్పుగా మరియు ముందు భాగంలో సన్నగా ఉండే నాలుక ప్రధానంగా 4 రకాల రుచులను తెలియజేస్తుంది. దాని ఎగువ ఉపరితలంపై కొన్ని కణిక గడ్డలు కూడా ఉంటాయట. వీటిని రుచి మొగ్గలు, జిహ్వ మొగ్గలు అంటారట. మనం ఒక పదార్థాన్ని తిన్నప్పుడు లాలాజలంతో కరిగిన తర్వాత ఆ వస్తువు నాలుకపై వ్యాపిస్తుంది. అప్పుడు మాత్రమే దాని రుచి ఎలా ఉంటుందో మనకు తెలుస్తుంది. ఇక నాలుక ముందు భాగం ఏదైనా తీపి లేదా ఉప్పుగా ఉందా అని చెప్తుంది. నాలుక వెనుక భాగం చేదు రుచిని అనుభవించి చెబుతుంది. కాబట్టి అటుపక్క ఇటుపక్క భాగం పుల్లని రుచిని సూచిస్తుంది. ఇక నాలుక మధ్య భాగంలో రుచి మొగ్గలు ఉండవు. దీని కారణంగా మనం ఈ భాగం ద్వారా మనకు ఎలాంటి రుచిని ఆస్వాదించడం. పళ్ళ ద్వారా ఏదైనా నమిలినప్పుడు వాటిని మరింత మెత్తగా చేసేందుకు నాలుక పనిచేస్తుంటుంది. కాబట్టి పూర్తిగా ద్రవ పదార్థం అయ్యే
వరకు పిండి మరలో గింజలను లోపలికి తోసినట్టు పక్కకు తోసే పనిని నాలుక చేస్తుంది. జ్వరం వచ్చినప్పుడు చాలా ఇలా చల్లగా లేదా వేడిగా ఉన్న పదార్థాలు తిన్నప్పుడు రుచి మొగ్గలు క్రియారహితంగా మారతాయి. అందుకే ఈ సమయంలో దేని రుచిని గ్రహించలేం. అలాగే కడుపు నొప్పిగా ఉన్నప్పుడు లేదా మలబద్ధకం ఏర్పడినప్పుడు కూడా ఆహారం రుచి గ్రహించలేం. కాబట్టి దానిని మనం ఆకలి లేదని చెప్తుంటామన్నమాట. సో నోటి శుభ్రతకు గుండె జబ్బులకు లింక్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. దీన్ని బట్టి నోరు క్లీన్ గా ఉంచుకోవడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నాలుక కూడా జబ్బు చేస్తుంటుంది, కానీ దానిని ఎక్కువగా పట్టించుకోం. సహజ సిద్ధంగా శరీరమే దాని నిర్వహణ చూసుకుంటుంది. నోట్లో ఊరే లాలాజలంలోనే సదరు మందులు విడుదల చేసి జబ్బును తగ్గించుకుంటుంది. అయితే ఇంకా త్వరగా నయం కావాలంటే మాత్రం కారణాన్ని బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నోటి శుభ్రత పాటించాలి. లిస్టిన్ లాంటి మౌత్ వాష్ లాంటి వాటితో నోరును బాగా పుక్కలించాలి. పోషకాహార లోపం ఉంటే మంచి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. రక్తహీనత కనిపిస్తే ఐరన్ ప్లస్ ఫోలిక్ యాసిడ్ వాడాలి. సో బి కాంప్లెక్షన్ మాత్రలు లేదా సిరప్ రెగ్యులర్ గా తీసుకుంటుండాలి. నాలుకకు ఇరిటేషన్ కలిగించే కారం, మసాలాతో ఉండే ఆహార పదార్థాలను అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు నాలుకను ధ్వంసం చేస్తుంటాయి. వాటికి దూరంగా ఉండాలి. సో సాధారణంగా రోజులో ఒక్కసారి మాత్రమే నాలుకపై మనం దృష్టి పెడుతుంటాం కదా. ఉదయాన్నే బ్రష్ చేసినప్పుడు దంతాలతో పాటు నాలుకను కూడా శుభ్రం చేసుకుంటాం. ఇందుకోసం కొందరు చేతి వేళ్లను, మరికొందరు టంగ్ క్లీనర్స్ ఉపయోగిస్తుంటారు. చాలా మంది నాలుక క్లీనింగ్ గురించి ఎందుకో పెద్దగా పట్టించుకోరు. అదేదో సెకండ్ ప్రియారిటీగా చూస్తారు. పిల్లల విషయంలోనూ అంతే. వారు పళ్ళను బాగా బ్రష్ చేశారా అన్నది చూస్తారు. ఒకసారి నాలుకను బయట పెట్టమని అడగరు. దాన్ని సరిగ్గా క్లీన్ చేస్తున్నారా అన్నది కూడా పట్టించుకోరు. తినేటప్పుడు ఆ తిండిని రొటేట్ చేయడం, లిక్విడ్ యాడ్ చేయడం, మింగడం లాంటి ఎన్నో పనులు చేసి నాలుకను సరిగ్గా క్లీన్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయని గుర్తించాలట. అపరిశుభ్రత కారణంగా లాలాజల గ్రంథులు మూసుకుపోతాయట. టేస్ట్ బడ్స్ కూడా ముడుచుకుపోతాయట. సో తిన్న ఆహారంలోని పార్టికల్స్ నాలుక మీద పేరుకుపోతాయట. వీటి ద్వారా బ్యాక్టీరియా విజృంభిస్తుంది. నాలుకపై టాక్సిన్స్ కూడా పెరిగిపోతాయట. ఇవి పెరిగి చిగుళ్ళ వ్యాధికి, దంతక్షయానికి కూడా కారణమవుతాయట. సో ఈ పరిస్థితి ముదిరితే నోటి దుర్వాసన వేధిస్తుంది. అందుకే ప్రతిరోజు వేళ్లతో కాకుండా టంగ్ క్లీనర్ తో నాలుకపై మృదువుగా టంగ్ క్లీనింగ్ కూడా చేయాలి.